నమస్తే అండి. ఈ మధ్య మనం చుట్టాలు కలవట్లేదు, బంధాలు దూరం అయిపోతున్నాయి, బంధాలు కరువు అయిపోతున్నాయి, ఇదిట్లా లేరు అని అనుకుంటున్నాం. అసలు ఇంట్లో బంధాలే కరెక్ట్గా లేవండి. కరెక్ట్గా అంటే పిల్లలేమో మొబైల్ ఫోన్ తీసుకొని గేమ్లు ఆడుకుంటారు, మగవాళ్ళేమో పేపర్ చదువుకోవడమో టీవీ వార్తలు చూస్తారు. మనం ఫోన్ వస్తే ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, ఇలా ఎవరికి వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నా ఎవరికి వాళ్ళు ఉంటున్నామండి. అలా కాకుండా వీక్లీ వన్స్ ఏ సండేనో కాఫీ తాగుతున్నప్పుడు కూర్చొని ఆ ఫ్యామిలీ అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ అన్నీ చర్చించుకుంటూ ఈ వారం రోజులు ఏం జరిగింది ఏంటని మాట్లాడుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇలా చెప్పుకోవాలి, అలా చెప్పుకోవాలి, మా మమ్మీతో ఇలా చెప్పాలి, డాడీతో ఇలా చెప్పాలి, పిల్లలకి ఇది చెప్పాలని ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఏమైందంటే మనం ఎవరి కాళ్ళే ఉంటున్నాం తప్పించి బంధాలు నిలుపుకోవాలని నేను చూసుకోవట్లా. ఆ పిల్లలు ఉన్నారా, బాధ్యత ప్రకారం మనం చెయ్యాలి, పెట్టాలి. అమ్మ నాన్న ఉన్నారా, అమ్మ బయటకు వెళ్తాను చెప్పాలి, స్కూల్కి వెళ్తాను చెప్పాలి అనే ఉన్నాయి తప్ప ఎక్కువగా నాకేమి ఎక్కువ కనిపించట్లేదండి. అంటే మామూలుగా కూడా ఇదివరకైతే అందరూ ఉమ్మడి కుటుంబాలు అందరూ కూర్చొని మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం బాగుండేది. ఇప్పుడు అది లేవండి, అవి తగ్గిపోయినాయి అని నాకు అనిపిస్తుందండి. అది తగ్గినాయి.